పరిశుద్ధ గ్రంథంలో వారందరూ తెరిచినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును ఎవరి పోలిండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసుకొని వారిని పోలిండును. వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయింది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలో అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలకు ఆయన వెళ్ళి అనేక మంది ప్రజలను దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న సమయంలో ఎంతోమంది దేవుని ద్వారా స్వస్థత పొందడానికి, దేవుని మాటలను విని ఇంకా వారి యొక్క ఆత్మలను బలపరచుకోవడానికి, ఇంకా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము పొందుకోవాలనే ఆశతో అనేకులు గుంపులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని వినడానికి ప్రజలు వస్తూ ఉండేవారు. అయితే ఆ సమయంలో యేసు ప్రభువారు అక్కడ ఉన్న ప్రజలను చూసి ఈ గొప్ప ఉపమానాన్ని వారికి బోధిస్తున్నట్టుగా ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ ప్రజలందరూ కూడా వచ్చారు, దేవుని మాటలు వింటున్నారు. అయితే యేసు ప్రభు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మానవ హృదయంలో ఎటువంటి తలంపు ఉన్నది, ఎటువంటి ఆలోచన ఉన్నది, లేకపోతే ఆ వ్యక్తులు వేదనతో ఉన్నారా, భయంకరమైన పరిస్థితుల్లో గుండా వారు నడుస్తున్నారా అన్నది దేవునికి స్పష్టంగా తెలుసు. అయితే దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి ఒక మాట ఆయన చెప్తా ఉన్నారు. ఏమి అనంటే, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అనేక మంది ప్రజలు అక్కడ కూడుకొని ఉన్నారు, దేవుని మాటలు వినడానికి వచ్చారు. అయితే రావడం అయితే వచ్చారు, కానీ వినడం అయితే వింటున్నారు, కానీ పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి వారు చోటు ఇవ్వలేని స్థితిలో ఉండగా దేవుడు వారిని చూసి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, ప్రభువా ప్రభువా అని కేవలం పెదవులతో పలికేవారుగా దేవుని ప్రజలు ఉండకూడదంట. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని మనం పెదవులతో పలికినంత మాత్రాన ఆశీర్వాదం రాదు, దీవెన రాదు, సమృద్ధి రాదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను నువ్వు వింటున్నావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావో, ఆ వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడే నీ పరిస్థితి మారుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నా దగ్గరికి వచ్చి పిలిచినంత మాత్రాన మీ పరిస్థితులు మారవు. కానీ ఇక దేవుని వాక్యం అంటుంది కదా, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవరి పోలిండునో మీకు తెలియచేతును. అక్కడున్న ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, రాముల మట్టుకు వచ్చారు, కూర్చున్నారు, దేవుని మాటలు అయితే వింటున్నారు, కానీ వారి హృదయాల్లో పరిపూర్ణమైన స్థానాన్ని దేవునికి ఇవ్వలేనందున యేసు ప్రభువారు దానిని గుర్తిరిగి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నది ఏమిటి అంటే, మీరు ప్రభువా ప్రభువా అని పిలుచుట పెదవులతో మాత్రమే జరుగుతుంది, కానీ హృదయపూర్వకంగా మీ అంతరంగంలో నుండి దేవునికి రావాల్సిన ప్రార్థన కావచ్చు, దేవుని యందు చూపవలసిన విధేయత కావచ్చు లేదు అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పరిపూర్ణమైన భక్తిలోకి రావాలని దేవుడు వారిని గర్దిస్తూ ఈ వాక్యాన్ని లేక ఈ ఉపమానాన్ని ప్రజలకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవరి పోలిండునో మీకు తెలియచేతును. యేసు ప్రభువు వారు అంటున్నారు, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని మాటలు వింటారో, విని ఆ మాట ప్రకారంగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా పట్ల మేలు చేస్తానన్నాడు కనుక ఆ మాటను బట్టి నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తానని చెప్పి ఎవరైతే పట్టుదలతో విధేయత కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అటువారు దేవుని దృష్టిలో కావచ్చు, పరలోక రాజ్యంలో వారికి ఎటువంటి స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే భక్తి జీవితం కలిగి దేవుని మాటను కేవలం నోటితో పలికే వారిగా మాత్రమే కాకుండా వారి నడకలో, వారి ప్రవర్తనలో, వారి హృదయ తలంపులలో క్రీస్తును ప్రజ్వలింపచేసే వ్యక్తులుగా ఎప్పుడైతే ఏవొకరైనా జీవిస్తారో అప్పుడంట వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పెదవులతో మాత్రమే మనం పలికితే సరిపోదు, కానీ హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి ప్రేమించే గుణము బయటకు రావాలి. హృదయ అంతరంగంలోంచి
దేవుని పట్ల నువ్వు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు, దేవుని పట్ల నీ విధేయత ఎలా ఉన్నది, దేవుని పట్ల నీ విశ్వాస జీవితం కావచ్చు, నీ ఆత్మీయ ప్రయాణం ఎలా కొనసాగుతుందో దేవుడు అన్ని కూడా చూసే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు దేవునిపై ఆధారపడిన వ్యక్తిగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. ఎవరైతే విశ్వాసంతో దేవుని మాటను నమ్మి దేవుడు ఖచ్చితంగా నా పట్ల మేలు చేస్తాడు, నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నా పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరుస్తాడు, నా కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, నా ఇబ్బందులు, నా ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తీర్చేవాడై ఉన్నాడని ఎప్పుడైతే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడిని పెదవులతో మాత్రమే స్తుతించకుండా హృదయపూర్వకంగా ప్రేమించే కుమారుడిగా కుమార్తెగా ఎప్పుడైతే ఉంటావో దేవుడు అంటున్నాడు, అటువంటి విశ్వాసి అంట వారి జీవితం ఎలా ఉంది అని అంటే, బండ మీద పునాది వేసిన ఇల్లు ఎంతైతే గట్టిగా ఉంటుందో వారి యొక్క ఆత్మీయ స్థితి కూడా అంత బలంగా దేవుల్లో ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద కట్టిన ఇల్లు అనగా పునాది బలంగా వేసి ఇల్లు కట్టినట్టయితే అది ఏ విధంగా అయితే నిలబడుతుందో, కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇల్లు ఎలాగైతే చెక్కు చెదరకుండా నిలబడుతుందో, అదే రీతిగా దేవుని పైన కట్టబడిన కుటుంబము, దేవుని ఆధారం చేసుకుని జీవించే వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభువును ఆధారం చేసుకుని ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో నీ జీవితం కూడా కదల్చబడకుండా స్థిరమైన ఆశీర్వాదం పొందే రీతిగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేస్తారంట. ఇల్లు కట్టాలి అంటే వ్యక్తులు ఆ పైన కట్టినట్టయితే అది నిలబడదు, కానీ తవ్వాలి, లోతుగా తవ్వాలి, తవ్వి రాతి పునాది వేసి దానిపైన ఇల్లు కట్టినప్పుడు అది ఎలా అయితే స్థిరంగా నిలబడుతుందో అదే రీతిగా క్రైస్తవ విశ్వాసి కూడా వారి ఆత్మీయ ప్రయాణము యేసుక్రీస్తు ప్రభువుతో జరిగే సమయంలో, యేసుక్రీస్తుతో కలిసి నువ్వు ప్రయాణం చేసే సందర్భంలో నీ ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉండాలి అంటే, బండ మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా అయితే దృఢంగా స్థిరంగా ఉంటుందో, ప్రతి విషయంలోనూ కూడా శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నువ్వు బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో అదే రీతిగా క్రీస్తు అనే బండ పైన నువ్వు ఆధారం చేసుకుని ఆయన మీద ఆధారపడి ఆయనతో నడుస్తూ క్రీస్తు కొరకు బ్రతికే బిడ్డగా నువ్వు నీ కుటుంబం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు చెక్కు చెదరమంట. ఇంకా కింద వచ్చిన మనం చూస్తున్నాం కదా, వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోవును. చూడండి ఎంత చక్కగా దేవుడు ఉపమాన రీతిగా అక్కడ ఉన్న ప్రజలందరికీ వాక్యాన్ని అర్థవంతంగా ప్రజలకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు, రాతి పునాది మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో, ఏ విధంగా అయితే బలంగా ఉంటుందో అదే రీతిగా క్రైస్తవురాలను లేదా క్రైస్తవులను అని పిలువబడడం మాత్రమే కాదు, కానీ నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ ప్రయాణము క్రీస్తు అనే బండ పైన కట్టబడి మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీరందరూ కలిసి క్రీస్తు అనే బండ పైన మీరు నిర్మింపబడిన వారే దేవునితో అతకబడిన జీవితం కలిగి దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతూ విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, వరద వలె, తుఫాను వలె శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినింటి కూడా దేవుడిని జయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తుఫాను వంటి శ్రమలు, వరద వలె కష్టాలు, అనేకమైన ఉపద్రవములు వచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లు ఏ విధంగా అయితే బండ మీద రాతి పునాది మీద కట్టబడినదో, స్థిరంగా నిలబడిందో అదే రీతిగా క్రీస్తును ఆధారం చేసుకుని దేవుని ప్రజలను ఏ ఒక్కరైనప్పటికీ కూడా క్రీస్తు అనే పునాది మీద మీ గృహాలను కావచ్చు, మీ ఆత్మీయ జీవితాలను, మీ కుటుంబాలను ఎప్పుడైతే కట్టుకుంటారో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దేవుడు ఆ కుటుంబాలను ఆదరించే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, భక్తుడైన యోబు కూడా తన జీవితంలో అనేక మంది శ్రమలను ఎదుర్కొన్నాడు. భక్తి జీవితం కలిగిన వ్యక్తి, యథార్థవంతమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి, అటువంటి భక్తి పరులే కావచ్చు, అటువంటి ధనికులే కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు లేరని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇంత భక్తిగా జీవిస్తున్న వ్యక్తి జీవితంలోనికి కూడా శ్రమ అనేది వచ్చింది, కష్టం అనేది ఏర్పడింది, అనేకమైన శోధనలు అతను చుట్టుముట్టినప్పటికీ కూడా యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని యొక్క కృపను అతను దూరం చేసుకోలేదు. ఎలాగో అనంటే దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఆయనను ఎప్పుడు కూడా మర్చిపోలేదు, ఎప్పుడు దేవుని దూషించలేదు. దేవునికి స్తోత్రం. వరద వలె, తుఫాను వలె శ్రమలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా ఎప్పుడు స్థిరంగా నిలబడతారు అనంటే నువ్వు క్రీస్తును ఆధారం చేసుకుని క్రీస్తు అనే బండ పైన నువ్వు ఎప్పుడైతే నిలబడి దేవుని కొరకు స్థిరమైన విశ్వాసంతో
భక్తి జీవితం కలిగి బ్రతుకుతావో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దేవుడు నిన్ను నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మారుస్తాడు. మానవులు అనుకుంటారు, అయ్యో నాకు ఈ శ్రమలో ఎవరు సహాయం చేస్తారు, ఈ కష్టం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ బాధ నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకువస్తారని చెప్పి సహజంగా ఈ లోకంలో ఉన్న మనుషులు అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును ఆధారం చేసుకుని బ్రతుకుతావో, క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అంకితం చేసి దేవుని కొరకు జీవించే కుమారుడుగా కుమార్తెగా ప్రతి కుటుంబం ఎప్పుడైతే అటు రీతిగా క్రీస్తు అనే బండపై మీ గృహాలను మీరు కట్టుకుంటారో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే వరద వలె తుఫానులు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రతి దాని నుండి దేవుడు విడిపించే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. మరణ పరిస్థితి యోగుకు ఏర్పడింది. భయంకరమైన అనారోగ్యము అతని శరీరంలో ప్రవేశించినప్పటికీ కూడా అతను ఏ విషయంలోనూ కూడా దేవుని దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు. క్రీస్తును ఆధారం చేసుకున్న జీవితాలు, క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకులు అట్టి రీతిగా ఉంటాయండి. శ్రమ రాగానే, కష్టం ఏర్పడగానే ఎందుకు నాకు దేవుడు, ఎందుకు నాకు ప్రార్థన, ఎందుకు నేను మందిరానికి వెళ్ళాలి అనే తలంపులోనికి ప్రజలు వస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడైతే క్రీస్తు అనే బండపైన నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావో ఖచ్చితంగా ఎటువంటి సమస్య ఏర్పడినప్పటికీ కూడా నువ్వు అటు ఇటు తొట్టిల్లకుండా దేవుని హస్తం నేను నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది అంటే నువ్వు వెళ్ళవలసిన సరైన మార్గంలో దేవుడు నేను తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఎటు వెళ్ళాలో, ఎటు పోవాలో, ఏం చేయాలో అర్థం కాదు. కానీ దేవుడైతే ఏం చేస్తాడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, క్రీస్తు అనే బండపైన నీ యొక్క జీవితాన్ని నువ్వు నిలిపినప్పుడు ఆయన వచ్చి నీ హస్తాన్ని పట్టుకుని నువ్వు నడవలసిన మార్గంలో దేవుడు నిన్ను నడిపించి నీ గమ్యానికి దేవుడు నిన్ను చేర్చి నిన్ను ఉన్నత స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. యోబు కూడా అదే రీతిగా క్రీస్తు ప్రభు వారిని ఆధారం చేసుకుని ఉండగా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థనను మర్చిపోలేదు, దేవుని అంటు పెట్టుకుని అతను దూరంగా వెళ్ళిపోలేదు. కానీ దేవునితోనే బూడిదలో కూర్చొని కన్నీటితో విలపిస్తూ కూడా దేవుడే నాకు కావాలి, దేవుడు నేను విడిచిపెట్టనని చెప్పి అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుక యోబు భక్తుడు వరద వలె, తుఫాను వలె శ్రమలు అతని మీదకి వచ్చినప్పటికీ కూడా క్రీస్తు అనే బండ పైన జీవించే విశ్వాస జీవితము యోబు వలె ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అలా కాకుండా క్రీస్తు అనే బండ పైన మనము ఆధారం పడకుండా ఉన్నట్లయితే ఎటు గాలి వీస్తే అటు ప్రజలు తొలగిపోతారు, ఎటు గాలి వీస్తే అటు ప్రజలు పరిగెడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము మనకు తేటతెలంగా చెప్తుంది కదా, మనం దేవుని ఆధారం చేసుకుని బ్రతికే వారంగా ఉండాలి. క్రీస్తు అనే బండపై పరిపూర్ణ విశ్వాసంతో భక్తి జీవితం కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉంటామో దేవుడు ఆ గృహాలనే కావచ్చు, ఆ కుటుంబాలనే కావచ్చు, ఆ వ్యక్తులనే కావచ్చు సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎటువంటి కష్టకరమైన ఇబ్బందులు నీకు ఏర్పడినప్పటికీ కూడా మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నువ్వు ప్రేమించిన వ్యక్తిని నిన్ను దూరంగా పెట్టవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దయగల హస్తము నిన్ను ఎప్పుడు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మనుషులు అనుకుంటారు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, ఇంకా నన్ను చూసేవారే లేరు, నన్ను పట్టించుకునేవారే లేరు, నాకు దిక్కే లేరు అని చెప్పి అనేకమైన సమయాల్లో దుఃఖంతో విలపిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నువ్వు ఆధారం చేసుకుని బ్రతుకుతావో ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, సమృద్ధి అయిన సంతోషంలోనికి, ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. చూడండి 1 కొరింథీలో దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందో. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయలేరు, ఈ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ చాలా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒక పునాది వేయబడింది, ఆ పునాది ఎవరు కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి. దేవుని వాక్యము స్పష్టంగా తేటతెల్లంగా ప్రజల యొక్క సందేహాలకు సమాధానం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మర్మాలను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎందుకంటే భూమి మీద దొరకలేని ప్రతి ప్రశ్నకు సమాధానము దేవుని పాదముల దగ్గర, దేవుని యొక్క గ్రంథంలో దేవుడు లిఖితం చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్తలో మనం చూసాము, పునాది మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా అయితే తుఫాను, వరద వచ్చినప్పటికీ కూడా స్థిరంగా నిలబడుతుందో అదే రీతిగా ఇక్కడ పునాది అనగా ఆ బండ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి అని చెప్పి 1 కొరింథీ రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు మనందరికీ కూడా ఈ గొప్ప సాక్ష్యాన్ని ఆయన పంచుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వారి పని కనబడును.
ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడినట్టయితే, బహు విశ్వాసం కలిగిన వ్యక్తిగా, బహు శ్రద్ధ కలిగి భక్తి జీవితంతో దేవుని వెంబడించేగా కుటుంబంగా నువ్వు ఉన్నట్లయితే, మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బంగారంతోనూ వెండితోనూ వెలగల రాళ్లతోనూ పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము బంగారము వెండి లేక వెలగల రాళ్లతో పోల్చబడే క్రైస్తవులుగా ఉన్నావా? లేక కింద వచ్చినాడే ఇంకా దేవుడు చెప్తున్నాడు, కర్ర గడ్డి కొయ్యకాలు, కర్రతోను గడ్డితోను కొయ్యకాలతో కూడా దేవుడు పోలుస్తున్నాడు దేవుని ప్రజలను. ఎప్పుడైతే భక్తితోను విశ్వాసముతోను దేవుని నువ్వు అనుసరిస్తావో, భక్తితోను యథార్థతతోను నీతితోను దేవుని నువ్వు ఆరాధిస్తావో, పరిశుద్ధ హృదయం కలిగి నిర్దోషమైన చేతులు దేవుని తట్టు చాపి దేవుని కొరకు నువ్వు ప్రార్థించే కుమార్తెగా ఎప్పుడైతే ఉంటావో, కుమార్తెగా ఎప్పుడైతే ఉంటావో, నిన్ను దేవుడు బంగారముతోను వెండితోను వెలగల రాళ్లతోనూ పోలుస్తున్నాడు. ఈ బంగారము వెండి వెలగల రాళ్ళు కూడా అగ్ని పరీక్షకు గురి అవుతాయంట. వాక్యం మనకు స్పష్టంగా తేటతెల్లంగా చెబుతుంది. ఏమనంటే, ఎవరైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాడి పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని వంటి శ్రమలు ఏర్పడతాయి. అగ్ని వంటి సమస్యలు భక్తి జీవితము కలిగి నీతిగా యథార్థంగా జీవించే వారి జీవితాలలో ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు ఏంటండి, దేవుని నమ్ముకున్న వారికి ఇబ్బందులు ఏంటండి అని అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ కష్టం వచ్చిన సమయంలోనే దేవుడు నీకు బహు దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఎప్పుడు బహు దగ్గరగా ఉంటాడు అని అంటే, నువ్వు ఆ శ్రమలో మోకరించి దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు బహు దగ్గరగా ఉంది అంటున్నాడు కదా. నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ యథార్థమైన భక్తి ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను వెండితోనూ బంగారంతోనూ వెలగల రాళ్లతోనూ పోలుస్తున్నాడు. ఒకవేళ భక్తి లేకుండా, దేవుని వాక్యానికి లోపడకుండా, దేవుని సన్నిధానానికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుని అసలు నిర్లక్ష్యం చేసే దూరంలో మానవులు బ్రతుకుతున్నట్లయితే వారిని కూడా దేవుడు పోలుస్తున్నాడండి. ఎవరితో పోలుస్తున్నాడంటే, కర్ర గడ్డి కొయ్యకాలు. మనం చూస్తాము, అగ్ని మండుతున్న సమయంలో బంగారం కావచ్చు వెండిని కావచ్చు అగ్నిలో వేస్తే అది కొంతసేపటికి ఒక ముద్దగా కరిగి అది నిలబడుతుంది. అవునా కదా అండి? బంగారం కావచ్చు వెండి కావచ్చు మనం అగ్నిలో వేసినప్పుడు అది ఒక ఆభరణ రూపంలో మనం వేసినట్టయితే అది ఒక ముద్ద రూపంలో అది తయారవుతుంది. అదే గడ్డిని కర్రను మనం అగ్నిలో వేసామనుకోండి, ఏమవుతుంది? అక్కడ బూడిద మసి మట్టి మాత్రమే మిగులుతుంది. ఇక్కడ దేవుడు రెండు రకాల విశ్వాసము కలిగిన వ్యక్తులను దేవుడు చూపిస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవునితో నీ ప్రయాణము, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? బంగారము వెండి వెలగల రాళ్ళు దేవుడిని పోలి నడిచే ప్రజలను పోలుస్తూ ఉన్నాడు దేవుడు. అలా కాకుండా కర్ర అలాగే గడ్డి కొయ్యకాలను కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు. వీరంతా ఎవరంటే దేవుని పట్ల భయం లేని వ్యక్తులు, భక్తిహీనతతో జీవించేవారు, దేవుడంటే అసహించుకునే ప్రజలు, దేవుని మాటకు లోబడిన వారు, ఎంత మాత్రము కూడా వారి హృదయాలను సరిచేసుకోకుండా దేవుని తట్టు తిరగడానికి బహు మొండి వైఖరి చూపించే ప్రజలను దేవుడు కర్రతోనూ గడ్డితోనూ కొయ్యకాలతోనూ పోలుస్తున్నాడు. మరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, నీ జీవితము, నీ ఆత్మీయ స్థితి బంగారము వలె ఉన్నదా, వెండి వలె ఉన్నదా, వెలగల రాళ్ళు వలె ఉన్నదా, లేక గడ్డి వలె, లేక కర్ర వలె అగ్నిలో కాలిపోయే స్థితిలో ఉన్నదా? దేవుడు నిన్నే అడుగుతున్నాడు, నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఎలా ఉన్నది నీ ఆత్మీయ స్థితి? ఒకవేళ ఇంకా నువ్వు కర్ర గడ్డితో పోల్చబడిన విశ్వాసిగా ఉన్నట్టయితే, నీ భక్తి కర్రతోనూ గడ్డితోనూ పోల్చబడిన స్థితిలో ఉన్నట్టయితే, ఈ క్షణమే మారు మనసు పొందు, ఈ క్షణమే దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవుడు అగ్నితో పరీక్షించే సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఇది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, అగ్ని వంటి మహా శోధనలు నిన్ను తాకినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎప్పుడు అనంటే భక్తితో యథార్థమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు. అలా కాకుండా గడ్డి వలె కర్ర వలె నీ యొక్క విశ్వాసము, నీ ఆత్మీయ స్థితి ఉన్నట్టయితే అగ్ని పరీక్ష వచ్చినప్పుడు ఆ వ్యక్తులు నిలబడతారండి? ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. బంగారము అగ్నిలో వేసినప్పుడు అది నిలబడుతుంది, కానీ గడ్డ అయితే, కర్ర అయితే
నిలబడదు. మరి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ విశ్వాసం కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు, దేవునితో నీ ఆత్మీయ ప్రయాణమే కావచ్చు, ఎలా ఉన్నది? బంగారం వలె అగ్ని పరీక్షకు నిలిచేదైనదా, లేక గడ్డి వలె అగ్నిలో కాలిపోదైనదా? ఒకవేళ అగ్ని వలె కాలిపోయేదైతే మాత్రము దేవుని రాజ్యంలో ఆ వ్యక్తులు చేరలేరండి. దేవుని రాజ్యంలో ఎంత మాత్రము ప్రవేశించలేరు. దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఎందుకు వినిపిస్తున్నాడనంటే, దేవుని వాక్యం చేత దేవుని ప్రజలు సరిచేయబడాలి. దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పునాది పైన, క్రీస్తు అనే బండ పైన నీ విశ్వాస జీవితాన్ని అగ్నితో పరీక్షించే సమయంలో నువ్వు దేవుని కొరకు బంగారం వలె నిలిచే వ్యక్తిగా ఉన్నావా, లేక గడ్డి వలె కాలిపోయే భక్తి జీవితంతో ఉన్నావా? నిన్నే దేవుడు అడుగుతున్నాడు. నీకే దేవుడు విడిచిపెడుతున్నాడు. ఒకవేళ గడ్డి వలె నీ ఆత్మీయ స్థితి, గడ్డి వలె నీ భక్తి జీవితం ఉన్నట్టయితే అగ్నికి అది వెంటనే కాలిపోతుంది. అక్కడ కేవలము బూడిద, మట్టి మాత్రమే మిగులుతుంది. అటువంటి స్థితిలోనికి దేవుని ప్రజలు పోకూడదు. అటువంటి స్థితిని ఎవరు కొని తెచ్చుకోకూడదు. దేవుని రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది. భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన సమయం అందనే దేవుని కొరకు మార్పు చెంది, ప్రభువా దానితో నన్ను మన్నించు, బంగారం వలె నీ కొరకు విశ్వాసమైన భక్తి జీవితం కలిగి జీవించే కృప నాకు దయచేయి అని ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే ఇంకా దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇంకా నీ పట్ల దేవుడు యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నది. దాన్ని వినియోగించుకునే అవకాశం దేవుడు నీ చేతులు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బంగారము అగ్ని పరీక్షకు నిలుస్తుంది, గడ్డి కర్ర అయితే ఆ అగ్ని పరీక్షకు కాలిపోతుంది. దేవుడు అడుగుతున్నాడు, నిన్నే అడుగుతున్నాడు. నీ విశ్వాసము దేవుని కొరకు నిలిచేదై ఉండాలి. నీ భక్తి జీవితము దేవుని కొరకు వెలిగేదై ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ నీ చుట్టూ ఉన్న వారిని దేవుని కొరకు నువ్వు వెలిగించాలి. దేవుని కొరకు నువ్వు సిద్ధపరచాలి. దేవుని రాజ్యంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించాలి. అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు అనే పునాది, క్రీస్తు అనే బండ పైన నీ కుటుంబాన్ని కట్టుకుని విశ్వాసముతో ప్రార్థన చేయి. కన్నీటితో దేవుని దగ్గర యథార్థమైన భక్తి జీవితం కలిగి జీవించు. ఖచ్చితంగా నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దేవుడు విడుదల ఇస్తానంటున్నాడు. బంగారం ఏ విధంగా అయితే అగ్ని పరీక్షకు నిలబడుతుందో అదే రీతిగా దేవుడు నీకు శ్రమ వచ్చినప్పటికీ కూడా నేను విడిపిస్తానంటున్నాడు, నేను ఆదరిస్తానంటున్నాడు, నీకు రావాల్సిన దీవెన సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. మరి సమృద్ధి ఆశీర్వాదం పొందుకోవాలని ఇక్కడ ఎంతమంది ఆశపడుతున్నారు? సమృద్ధి ఆశీర్వాదం నా కుటుంబంలో కావాలి, సమృద్ధమైన ఆశీర్వాదము నా వ్యక్తిగత జీవితంలో కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మీరందరూ కూడా చేతులెత్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడే పరీక్ష చేసుకొని హృదయాన్ని. ఒకవేళ నీ భక్తి జీవితము గట్టి వలె కాలిపోయేదైతే ఈ క్షణమందే మార్పు చెందు. ఈ క్షణమందే నీ హృదయాన్ని సరి చేసుకుని, బంగారముగా నన్ను మార్చు ప్రభువా, సువర్ణము వలె నీ కొరకు అగ్ని పరీక్షలో నేను నిలిచి నీ కొరకు ఎదురు చూసి నీ రాజ్యాన్ని సంపాదించుకునే కృపను నాకు దయచేయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము సరి చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. చూడండి రెండవ రకమైన ప్రజలు ఎలా ఉంటారో. లూకా సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 49వ వచనం. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలిండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మొదట మనం చూస్తున్నాము, ఒక వ్యక్తి అయితే లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి ఇంటిని కట్టాడు. అది వరద వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలు క్రీస్తు అందు నాటబడి ఉన్నాయి కనుక, క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు కనుక, బండాన్ని క్రీస్తు పైన వారు తమ జీవితాలను కట్టుకొని ఉన్నారు కనుక, వరద వలె ప్రవాహం వలె శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఇప్పుడు రెండో రకమైన ప్రజలు మనం చూస్తున్నాం. వీరంట దేవుని మాటలు వింటారంట, దేవుని మందిరానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ దానిని పాటించరు. దానిని వారి జీవితాలకు అన్వయింప చేసుకోరు. దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడరు. ఎందుకు తెలుసా అండి? దేవుని వాక్యం ప్రకారంగా నడవడానికి ప్రజలు ఎందుకు ఇష్టపడరంటే, సాతాను వారిని వెనక్కి లాగుతూ ఉంటాడు.
సాతాను ఏం చేస్తాడంటే సంపూర్ణంగా హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తే మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి పక్కన సాతాను వాడిని పిలుస్తూ వాడిని ఏం చేస్తా ఉంటాడంటే వెనక లాగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని ప్రజలతో దేవుడు సూటిగా చెప్తున్నాడు కదా, దేవుని మాటలు వింటారంట, దేవుని వాక్యాన్ని వింటారంట, కానీ దానిని మాత్రం వారు పాటించరు, దాని ప్రకారంగా నడవడానికి ఇష్టపడరు. ఎందుకు అనంటే వారి హృదయం పూర్తిగా అంధకారంతో నిండిపోయి పాప స్వభావం కలిగి ఉన్నారు. దేవుని వెలుగు వారిలో లేదు. దేవుని వెలుగు ఆ హృదయంలో లేదు కాబట్టి ఆ వ్యక్తులు చీకటితో నింపబడిన వారే దేవుని వాక్యానికి చోటు లేని స్థితి కలిగి ఉన్నారు కనుక వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు, కానీ వారి యొక్క పునాది దేని మీద కడతారు అంటే కింద వచనంలో మనం చూస్తున్నాం చూడండి, నా మాటలు విని చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలిండును. మనం ఇంతకుముందు చూసాము, వారు దేని మీద ఇల్లు కట్టారండి? క్రీస్తు అనే బండ పైన, రాతి పునాది పైన వారు గృహాన్ని కట్టి ఉన్నారు. వారు నిలబడ్డారు దేవుని కొరకు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ గుంపు అయితే, ఈ ప్రజలైతే, భక్తిహీనత కలిగిన ప్రజలైతే ఏం చేస్తారు అంటే దేవుని వాక్యాన్ని వినుట మట్టుకు వింటారు తప్ప పూర్తిగా దేవుని వాక్యాన్ని తమ హృదయంలోకి తీసుకోరు. ఎందుకంటే చాలా కష్టపడి దేవుని మాటను పాటించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనము దేవుని దగ్గర పూర్తిగా తగ్గించుకోవాలి, కొన్ని విషయాలను మనం పూర్తిగా దేవునిలో సరి చేసుకోవాలి. కనుక పూర్తిగా సరి చేసుకోవడం అంటే కష్టం, కానీ కొంచెంగా ఉంటామండి, అటు ఇటుగా ఉంటామండి అనేవారు ఈ గుంపుకు, ఈ కోవకు చెందినవారు. దేవునికి స్తోత్రం. కొంచెమే మార్పు ఉంటుందండి నాలో, కొంచెమే నేను దేవుని వాక్యాన్ని వింటానండి, కొంచెమే నేను ఆశీర్వాదం కొంచెం తీసుకుంటాను, మళ్ళీ కొంచెం నేను సాతానుతో కూడా ప్రయాణం చేయాలి కదా అనే బుద్ధిహీనతతో, భక్తిహీనతతో జీవించే ప్రజలు ఎక్కడ కడతారంటే వారి గృహాన్ని నేలపైన, ఇసుక పైన కడతారంట. ఈ మాట వింటేనే మనకు తేటతనంగా అర్థమవుతుంది. ఇసుక పైన ఇల్లు కడితే నిలబడుతుందా అండి? ప్రతి ఒక్కరు మీ నోటిని విప్పి సమాధానం చెప్పాలి. ఇసుక పైన ఇల్లు కడితే నిలబడుతుందా? నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే అక్కడ లోతైన పునాది లేదు. కేవలం ఆ వ్యక్తులు ఆ కర్రలో లేకపోతే ఆ రాళ్ళలో ఆ చుట్టూ ఆ ఇసుక పైన నిలబెట్టి గృహాన్ని మేము కట్టేశాము, మాకు కూడా గృహం ఉంది, మేము కూడా నివాసం చేయొచ్చు అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే లోతైన క్రీస్తుతో కూడిన అనుభవం కలిగిన వారే ఎటువంటి పరిస్థితి కష్టం వచ్చినప్పటికీ కూడా క్రీస్తు ద్వారా సహాయం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇసుక మీద నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్టయితే, ఇసుక మీద నీ గృహాన్ని నువ్వు నిర్మించినట్టయితే, ఇసుక మీద క్రీస్తు అనే బండను ఆధారం చేసుకోకుండా క్రీస్తు అనే యేసు ప్రభు వారిని నువ్వు దూరంగా పెట్టి కేవలం నీ యొక్క స్వప్రయోజనాల కోసం పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ హృదయాన్ని సరి చేసుకోకుండా, దేవునికి ఇష్టం లేనివన్నీ నేను కలిగి ఉండాలని ఆశతో ప్రజలు ఏం చేస్తారంటే పూర్తిగా దేవుని మాట వినాలి అంటే చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి అంతంత మాత్రంగానే మేము ఉంటాం కనుక ఇసుక పైన మేము కడతామండి ఇల్లు అని చెప్పి ఇసుక మీద కట్టిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే గొప్ప ప్రవాహము ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆ ప్రవాహంలోనికి ఆ ఇల్లు కొట్టుకుపోతుంది. ఎందుకంటే వారు బండ మీద కట్టలేదు, ఎక్కడ కట్టారు? ఇసుక మీద కట్టారు. క్రీస్తు అనే బండను ఆధారం చేసుకుని బ్రతికితే దేవుడు నీకు సహాయకర్తగా ఉంటాడు. ప్రతి పరిస్థితులను కూడా దేవుడు నేను విడిపిస్తాడు. అలా కాకుండా భక్తిహీనతతో, అవిశ్వాసముతో, అవిధేయతతో, దేవుని మాటకు లోబడకుండా, ఎంత మాత్రమే కూడా దేవునికి విధేయత లేకుండా, వాక్యాన్ని అసహించుకుని దేవుని మందిరాన్ని దూరంగా పెడుతూ దైవ సేవకులంటే చులకన భావంతో నువ్వు జీవిస్తున్నట్టయితే నీ ఇల్లు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అంటే ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నావు. హల్లెలూయా. ఆ విశ్వాసి ఎలా ఉన్నాడండి? పేరుకి క్రైస్తవుడే, పేరుకి క్రైస్తవురాలే, కానీ వారి ఆత్మీయ స్థితి, వారి ఆత్మీయ జీవితము ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉన్నది. ఇసుక మీద కట్టిన ఇల్లు వరద ప్రవాహం వచ్చినప్పుడు ఎలాగైతే కొట్టుకుపోతుందో అదే రీతిగా శ్రమలు సంభవించినప్పుడు ఈ భక్తిహీనతతో ఉన్న వ్యక్తులు ఆ శ్రమ నుండి బయటకు రాలేరు. ఎందుకు రాలేరు అని అంటే దేవునికి వారు చోటు ఇవ్వలేదు, దేవుని మాట వారి హృదయంలో లేదు, దేవుని వెలిగి వారు కలిగి లేరు, అంధకారంలో పాపంతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇసుకతో కట్టబడిన ఇంటి వలె వారి యొక్క జీవితాన్ని దేవుడు పోలుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ ఇంకా నువ్వు ఇసుక మీద కట్టబడిన విశ్వాసగానే ఉన్నావేమో, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా అయితే నేను ఉన్నాను అన్న పేరుకి మాత్రం ఉంటుంది, అవునా కాదండి? కంటికి కనబడుతుంది,
కానీ అందులో నివాసయోగ్యమైన పరిస్థితులు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే అది ఇసుక మీద కట్టబడింది, ఎప్పుడైనా అది పడిపోతుంది. అదే రీతిగా భక్తిహీనతతో నువ్వు జీవించినట్లయితే ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎవరికీ తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని వింటున్నావు నువ్వు, దేవుని మాటను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని స్వరాన్ని దేవుడు నీకు వినిపిస్తున్నాడు. ఇంకా నీ ఆత్మీయ స్థితి ఇసుక మీద కట్టబడిన ఇంటి వలె ఉన్నట్టయితే దేవుడు నిన్ను చూసి చాలా బాధపడుతూ ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు. నిన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబం పట్ల దేవుడు ఎన్నో మేలు చేసి ఇంకా అనేకమైన మేలు మీ కొరకు నీ కుటుంబం కొరకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. అయితే అట్టి దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావంటే, నాకు పరిపూర్ణమైన మారు మనసు వద్దు, నాకు పరిపూర్ణమైన భక్తి జీవితం వద్దు, ఇంకా నేను కొంచెం కొంచెం పాపం చేస్తూ కొంచెం కొంచెం అటు ఇటుగా నేను క్రైస్తవుని అనిపించుకుంటాను అనే తత్వంతో నువ్వు ఉన్నావేమో. దయతో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, అటువంటి భక్తిని విడిచిపెట్టు. అటువంటి భక్తిహీనత నుండి బయటకు వచ్చి పరిపూర్ణమైన యథార్థమైన నీతితో భక్తితో దేవుని ఆరాధించేటట్టుగా మారమని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం చూసాము ఈ ఉదయకాల సమయంలో 2 రకాలైన పునాదులు దేవుడు మనకు చూపించారు. ఒక రకమైన పునాది బండ మీద కట్టబడిన ఇల్లు, రెండో రకమైన పునాది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. నీ భక్తి జీవితము బండ మీద కట్టబడిన వ్యక్తిగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఆదరించేవాడు, దేవుడు నిన్ను పోషించేవాడు. అలా కాకుండా దేవుని ఆధారం చేసుకోకుండా లోకంతో నేను ప్రయాణం చేస్తూ లోకంలో ఉన్న పాపాన్ని నేను ప్రేమిస్తాను, లోకంలోనే ఉన్న వాటిని నేను అనుసరిస్తాను, నా ఇంటిని నేను ఇసుక మీదే కడతాను అని చెప్పి అటువంటి వైఖరి నువ్వు కలిగి ఉన్నావని అంటే బహు గొప్ప ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా అయితే కొట్టుపోతుందో, భయంకరమైన శ్రమ ఏర్పడినప్పుడు నీకు సహాయం చేసేవారు ఎవరు రారు. ఆ సమయంలో ఒకవేళ నువ్వు దేవుని వెతుకుతావేమో, ఆ సమయంలో దేవుని కొరకు నువ్వు పరుగులెడతావేమో, అప్పుడు దేవుడు నీకు దొరకడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎందుకు దొరకడండి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడే, దేవుడు నీ కొరకు ఎదురు చూశాడే, తన 2 చేతులు చాపి నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి రా నేను పిలిచాడే. వచ్చావా మరి ఆ సమయంలో? విన్నావా దేవుని మాటను? ఇచ్చావా నీ హృదయాన్ని దేవునికి? ఒప్పుకున్నావా నీ పాపాలను? లేదే. సమయం అంతా గడిచిపోయిన తర్వాత వరద వలె సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు దేవుని తట్టు నా చేతులు ఎత్తుతాను, అప్పుడు సహాయం కొరకు ఎదురు చూస్తాను అని అంటే అప్పుడు ఎవరు సహాయం చేయండి, అప్పుడు నీకు సమాధానమే రాదు. ఎందుకంటే దేవుడు తన చెవులను మూసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని వరకు పరిగెడతాను, శ్రమ వచ్చినప్పుడు అప్పుడు నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తానంటే ఆ సమయంలో దేవుడు అంట తన చెవులు మూసుకుంటాడంట, తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాడంట. ఒకవేళ దేవుడే నిన్ను చూసి తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటే, దేవుడే నీ ప్రార్థనను వినకుండా తన చెవులను మూసుకుంటే ఇక నీకు సహాయం చేసేది ఎవరు? ఇక నీ సమస్య ఎలా తీరుతుంది? ఇక ప్రపంచంలో నువ్వు ఏ మూలకు పోయినా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? నీ జ్ఞానాన్ని ఉపయోగించి, నీ బలాన్ని ఉపయోగించి, నీ శక్తిని ఉపయోగించి నువ్వు సమస్యల నుంచి బయటికి రాగలుగుతావా? రాలేని యువకులైనప్పటికీ కూడా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, క్రీస్తు అనే బండను ఆధారం చేసుకో, క్రీస్తు ప్రభువును ప్రేమించే బిడ్డగా ఉండు, భక్తి జీవితం కలిగి దేవుని ఆరాధించు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానంటున్నాడు. కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. కీర్తనలు 50వ అధ్యాయము 17వ వచనం. 50వ అధ్యాయము 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుక త్రోసివేసేదు. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని మాటను విని కూడా దేవుని మందిరానికి వస్తారు, వ్యక్తులుగా కూర్చుంటారు, కానీ వారి మనసు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తుంది, వారి ఆలోచనలు వారి తలంపులు ఎక్కడెక్కడో ఉంటాయి, దేవుని మాట మీద వారి హృదయాన్ని పెట్టరు. ఎందుకు అనంటే వారి జీవితాలు ఎక్కడ కట్టబడ్డాయండి? ఇసుక మీద. ప్రతి ఒక్కరు చెప్పాలి దేవుని వాక్యాన్ని. దేవుడు మీకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నప్పుడు మరి దేవుడు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఆశీర్వాదం నాకు కావాలి అని అంటే ప్రతి ఒక్కరు చేతులు ఎత్తుతాం, మరి దేవుడు నేను అడిగేటప్పుడు సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ కూడా భక్తిహీనతతో కలిగిన వ్యక్తులు ఎటువంటి ఇంటిని పోలి ఉన్నారండి? అందరూ చెప్పాలి. ఇసుక మీద వారి యొక్క గృహాన్ని కట్టుకున్న వ్యక్తిని పోలి ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసి. దేవుడు అంటున్నాడు, దిద్దుకోమని, సరి చేసుకోమని, ఒప్పుకోమని, శుద్ధి పరుచుకోమని, నా రక్తం ద్వారా కడగబడమని
నేను నీకు చెబుతున్నాను, కానీ నీకు అది అసహ్యంగా అనిపిస్తుంది. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించే కొలది కూడా నన్ను అసహించుకుంటున్నావు. నేను నిన్ను ఆశీర్వదించే కొలది కూడా నువ్వు దూరం పెడుతున్నావు. నేను నీ దగ్గరికి రావాలని ఎంతో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నాకు నువ్వు దూరంగా పోతున్నావు. ఎందుకు అని అంటే నీలో పాపము చోటు చేసుకున్నది కనుక. పాపంలో ఉన్న వ్యక్తులు దేవునికి దగ్గరగా రావడానికి ఇష్టపడలేరు. అందుకని వారు ఏం చేస్తారు? దూరంగా పారిపోతారు. దేవుని వాక్యానికే కావచ్చు, దైవ సన్నిధికే కావచ్చు, దూరంగా పారిపోతారు. అందుకే దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు అంట అసహించుకుంటారంట. ఇసుక మీద ఇల్లు కట్టే వ్యక్తి, ఇసుక మీద తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వ్యక్తి, క్రీస్తు అనే పునాది లేకుండా ఇసుక మీద ఎవరైతే విశ్వాసిని, నేను భక్తి గల వ్యక్తిని అని పైకి చెప్పుకున్నప్పటికీ కూడా వారి ఆత్మీయ స్థితి ఇసుక మీద కట్టబడిన ఇల్లునే దేవుడు పోలుస్తున్నాడు. అట్టి వారంట దిద్దుబాటును అసహించుకుంటారంట. మార్పు చెందు అంటే నాకు వద్దండి అంటారంట. ఇప్పటికైనా దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు, దేవుని తట్టు తిరుగు అని అంటే చూద్దాంలేండి అంటారంట. ఎందుకు అని అంటే ఇంకా సమయం ఉంది కదండి, నేను ఇంకా చాలా చూడాలి, ఇంకా నేను లోకంలో ఎంతో ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలండి? ఎంజాయ్ చేయాలి. కానీ దేవుని సమయం రాబోతుంది, ఒక దినం రాబోతుంది. ఆ దినాన్న నీ ఎంజాయ్మెంట్ ఏమైపోతుంది? అది దుఃఖంగా మారిపోతుంది. కానీ ఎవరైతే క్రీస్తు అనే పునాది పైన వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో, దేవునితో నడుస్తారో, అట్టి ప్రజలకు రియల్ ఎంజాయ్మెంట్ పరలోక రాజ్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అటువంటి సంతోషము నీకు కావాలంటే ఇప్పుడే నా మాటను అసహించుకోకు, నిన్ను నీవు సరి చేసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దిద్దుబాటు అసహించుకున్నట్టయితే ఒకనొక దినాన్న సరి చేసుకోవాలన్నప్పటికీ కూడా ఇక సమయం ఉండదు. దేవుడు అంటున్నాడు, ఈ మాట నువ్వు వింటున్నావు, నా మాటని విని వెనకకు త్రోసివేయక అంటున్నాడు దేవుడు. దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుందండి, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేస్తావు. ఎందుకు త్రోసివేస్తారంటే అసహించుకుంటారు. దేవుడు అంటే ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, సమృద్ధి కావాలి, కానీ దేవుడు నాకు వద్దు. ఎందుకు వద్దు? లోకం ఉంది కదా, మరి వాటన్నిటినీ కూడా నేను అనుభవించాలి అని అంటే దేవుని కొంచెం దూరంగానే ఉండాలి కదా అని చెప్పి ఇసుక మీద ఇల్లు కట్టుకున్న విశ్వాసి ఆలోచిస్తారు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తులు అట్టి తలంపు కలిగి ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ జీవితము, నీ యొక్క ఆత్మీయ స్థితి ఇంకా ఇసుక మీద కట్టబడి ఇంటి వలె ఉన్నట్టయితే ఈ క్షణమే మార్పు చెందు. దేవుని మాటను అసహించుకోకు, దేవుని మాటను అసహించుకోకు, దేవుని మాటకు లోబడు. దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలోనే దేవుని తట్టు తిరగమంటున్నాడు. ఒకవేళ మీరు తిరుగుతామండి, తిరిగినట్టయితే మాకు ఏమొస్తుందని మీరు అనుకోవచ్చు. చూడండి, ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి నీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అటు వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞని ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చింది. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించేలా నేను మీకు దేవుడనై ఇందును, మీరు నాకు జనులై ఇందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, క్రీస్తు మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇంటి వలె నీ యొక్క కుటుంబము మార్పు చెందాలి, నువ్వు దేవునితో నడిచేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఒకవేళ ఇంకా నీ స్థితి ఇసుక మీద కట్టబడిన విశ్వాస వలె ఉన్నట్టయితే దేవుడు మార్పు చెందు, నా మాటను అసహించుకోకు. ఒకవేళ నువ్వు నా మాటను విని నా తట్టు తిరిగినట్లయితే నేను నీకు ఇచ్చే దీవెన ఏంటో నువ్వు విను అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా. ఆయన బలిని కోరేవాడు కాదు, దహన బలిని దేవుడు అడగటం లేదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దహన బలిని కోరటం లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించేవాడిగా దేవుని ప్రజలు మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ప్రజలు పరిపూర్ణంగా దేనిని ఇష్టపడతారు అని అంటే బంగారాన్ని ఇష్టపడతారు సమకూర్చుకోవడానికి, ధనాన్ని ఇష్టపడతారు సమకూర్చుకోవడానికి, గృహాలను ఇష్టపడతారు ఆస్తులు సంపాదించుకోవడానికి. తప్పు లేదు, ఇవన్నీ కలిగి ఉండాలి, కానీ దానికంటే ప్రాముఖ్యంగా క్రీస్తుకు ప్రప్రదమైన స్థానాన్ని నీ జీవితంలో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే
యేసు ప్రభు వారికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో నడుస్తూ ఉంటావు. దేవుడు అంటున్నాడు, నా మాట నా బిడ్డలు వింటున్నారు కదా, నా మాటను ప్రకారంగా వారు జీవిస్తున్నారు కదా, వారికి నేను క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనైందును, మీరు నాకు జనులైందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి. నీకు క్షేమము, సమృద్ధి, ఆశీర్వాదము నువ్వు ఎక్కడికి పరిగెట్టినప్పటికీ కూడా సంపాదించుకోలేవు. అది క్రీస్తు పాదాల దగ్గరే ఉన్నది. దేవుడు అంటున్నాడు కదా, నా మాటను విను, నా మాటను అసహించుకోకు. ఈ క్షణమైనప్పటికీ కూడా 2 రకాల పునాదులను దేవుడు ఉదయకాల సమయంలో మనకు చూపించాడు. 2 రకాలైన విశ్వాసాలను దేవుడు మనకి ఉదయకాల సమయంలో చూపించాడు. ఒకరు క్రీస్తుని ఆధారం చేసుకునే వ్యక్తులు, 2 లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న పాపంతో జీవిస్తూ ఇసుక మీద తమ ఇంటిని కట్టుకుంటూ నేను క్రైస్తవుడనే, నేను క్రైస్తవురాలని అని చెప్పుకునేవారు. మరి ఈ 2 రకాలైన పునాదులను దేవుడు నీకు చూపించి ఉండగా ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? రాతి మీద కట్టబడిన వ్యక్తిగా ఉన్నావా, లేదా ఇసుక మీద కట్టబడిన వ్యక్తిగా ఉన్నావా? నీకే దేవుడు విడిచిపెడుతున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. ఒకవేళ సరి చేసుకున్నట్టయితే దేవుడు ఏమంటున్నాడు, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. నీ అవసరం ఏదైనప్పటికీ నేను తీరుస్తాను, నీకు సమీపంగా ఉంటాను, నిన్ను నేను ఆదరిస్తానంటున్నాడు. ఇంత గొప్ప మాటలు చెప్పిన దేవుడిని మనం విడిచిపెట్టకుండా పరిపూర్ణమైన హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక.